టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నడూ చెప్పలేదు. మీకు చేతగాక పరిపాలన రాక మీ ముఖ్యమంత్రి ఏమో చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు లెక్క చూస్తున్నారని మీ ముఖ్యమంత్రి, అప్పులని నువ్వు, మీరందరూ కలిసి మీ అసమర్థత, మీ చేతగాని ప్రభుత్వం అని, మీకు దక్షత లేదు అని ఇవాళ మీకు మీరే చెప్పుకుంటా ఉన్నారు. నిజాయితీగా ఉంటే నేనేమంటున్నా అంటే, మీకు నిజాయితీ ఉంటే ఈ సమస్య వచ్చేదే కాదు. ఎన్నికల సమయంలోనేమో అన్నీ చేస్తాము, తప్పకుండా చేస్తాం, ప్రజలు నమ్ముతలేరని బాండ్ పేపర్లు పంచారు. మీ బాండ్ పేపర్లు కూడా నమ్ముతారో నమ్మరో అని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో చెప్పించి నమ్మించి ఇగో ఇవి గ్యారంటీ కార్డులు. ఆ రోజు ప్రజలు నమ్మరని ఒక దిక్కు బట్టి ఇంకొక దిక్కు రేవంత్ రెడ్డి సంతకాలు పెట్టి గ్యారంటీ కార్డులు పంచి డ్రామాలాడి ఇవాళనేమో అప్పులు అని సొల్లు పురాణం, లేని అప్పులు ఉన్నట్టు చూపిస్తూ కుంటి సాకులు చెప్తూ డైవర్షన్ డ్రామాలకు మీరు పాల్పడతా ఉన్నారు. మీ అపారమైన అనుభవం మీకు ఉపయోగపడ్డది. ఎక్కడ ఉపయోగపడ్డది అంటే కమిషన్లు దండుకోవడంలో ఉపయోగపడుతుంది. బట్టి గారు, సింగరేణి స్కాము, విద్యుత్ స్కాము, హ్యామ్ టెండర్ల స్కాము, గురుకుల టెండర్ల స్కాము, ఇసుక స్కాము, ఒక్కటా మీ స్కాములు, హిల్ట్ పాలసీ స్కాము. అంటే మీ అపారమైన అనుభవం అంతా కూడా ప్రజలకు గ్యారంటీలు అమలు చేయడానికో రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో కాదు, పూటకో స్కామ్ చేయడంలో మీకు మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు. అందుకు మాత్రం మీకు ఉపయోగపడతా ఉంది. ఇక అప్పుల విషయానికి వద్దాం. నిన్న హడావిడిగా బట్టి గారు వచ్చి డ్యామేజ్ కంట్రోల్ మళ్ళీ గొంతు పెద్దగా చేసి ఏదో గట్టిగా బిగ్గరగా అంటే, నేను ఒకటి అంటున్నా బట్టి గారు, రంకెలు వేసినంత మాత్రాన అంకెలు మారవు. అంకెల్ ఈజ్ ఆల్వేస్ స్టాండర్డ్. ఈ అంకెలకు బడ్జెట్ ఉంది, ఒక కాగ్ ఉంది, సోషో ఎకనామిక్ సర్వే ఉంది, బడ్జెట్ లెక్కలు ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ పబ్లిక్ డొమైన్. మీరు కోపానికి వచ్చుడో, ఆగ్రహంగా మాట్లాడతానో, ఊగిపోతానో లెక్కలు మారుతాయా? మారవు కదా. మీరు ఫైనాన్స్ మినిస్టర్ అయ్యి ఉండి ఒక బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా తప్పులు మాట్లాడొచ్చునా, అబద్ధాలు మాట్లాడొచ్చునా నేను అడుగుతా ఉన్నా. నేను లేనిదేమీ చెప్పట్లేదు. డాక్యుమెంట్లు అన్నీ చూపించి సాక్ష్యాధారాలతో సహానే ఇది అసెంబ్లీలో మాట్లాడినా, మళ్ళీ ఈరోజు కూడా మాట్లాడుతున్నాను. బట్టి గారు నిన్న మీడియా సాక్షిగా ఒక డాక్యుమెంట్ చూపించారు. ఇది బట్టి గారు పెట్టిన డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ నుంచి ముందు మాట్లాడతా. 1 by 1 ఐ విల్ షో ఆల్ ద డాక్యుమెంట్స్. ఇందులో FRBM లోన్స్ 3,89,673, బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందే 72,000 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి చూపించారు. ఇందులో ఎంత తెలివిగా చూపించిందంటే, ఈ 3,89,000లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అంటే డిసెంబర్ 7 నుంచి మార్చి 31, 2024 దాకా తీసుకున్న అప్పులు కూడా ఇలా చూపించేసారు. డిసెంబర్ 7కు కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి 23న ఏర్పడ్డది. ఈ 3,89,000లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చేసిన అప్పు అంటే ఆ 3 నెలల 23 రోజుల అప్పు కూడా ఇందులో కలిపారు. దానికి డాక్యుమెంట్ చూపిస్తా. ఆర్బీఐ రిపోర్ట్ పెట్టు బాబు. దిస్ ఈస్ ద ఆర్బీఐ రిపోర్ట్. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ నుంచి వచ్చిన రిపోర్ట్. ఇది దీంట్లో మీరు చూస్తే డిసెంబర్ 12 500 కోట్లు, డిసెంబర్ 19 900 కోట్లు, జనవరి 16 1000, జనవరి 16 మరో 1000, జనవరి 23 1000, ఇట్లా మొత్తం మీరు లాస్ట్ మార్చ్ 26 2024 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు 15,118 కోట్లు. ఈ 15,118 కూడా బీఆర్ఎస్ ఖాతాలు జమ చేసిండ్రు. ఈ 15,118 మరియు పాతది 72,658. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో వారసత్వంగా మనకు వచ్చినటువంటి FRBM అప్పు. అయితే ఇప్పుడు ఇందులో బట్టి గారు ఏం చెప్తుండ్రు? ఫైనల్గా 5,16,881 ఇక్కడ